నమస్కారం అండి. పాన్ కార్డ్ యొక్క సర్వీస్కి స్వాగతం. ఇక్కడ మీకు ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట లిస్ట్ అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఎలా లాగిన్ అవ్వాలనేది చెప్పాను ఆల్రెడీ. యూజర్ ఐడి అనేది మీ ఫోన్ నెంబర్ అండి. పాస్వర్డ్ అనేది నేను మీకు మెయిల్ ద్వారా పంపిస్తాము. ఒకవేళ మీకు రాకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా లాగిన్ చేశారు అని అంటే ఈ రకంగా సైట్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. రీటైలర్లకు వచ్చేటప్పటికి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. డాష్ బోర్డు, మెంబర్షిప్, పాన్ కార్డు, అకౌంట్ సమ్మరీ అని ఉంది కదా. ఇక్కడ మెంబర్షిప్ అనేది రీటైలర్కి అవ్వపడదు. మీలో ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్షిప్ కావాలి అనుకుంటే వాళ్ళకి అనేది డిస్ట్రిబ్యూటర్గా కన్వర్ట్ చేసి వాళ్ళ రిటైలర్ ఐడిని ఇవ్వడం జరుగుతుంది మెంబర్షిప్ అనేది. దానికి ద్వారాగా మీరు ఏంటంటే మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. మీ కింద రిటైలర్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ రకంగా రిటైలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ యాడ్ న్యూ అనే ప్రాసెస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సైట్ ఈ రకంగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు డాష్ బోర్డ్ అని అంటే మనం ఈ సైట్లో ఏ రకంగా ఉండాలనేది చూపిస్తుంది. ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఉంది చూసారా, పాన్ అని. ఇక్కడ మనకి అక్నాలజ్మెంట్ వెయిటింగ్ అని చూపిస్తుందా. దీంట్లో మనం అప్లై చేసిన పాన్ని చెక్ చేసుకోవడానికి, అంటే బ్యాచ్ నెంబర్ వచ్చిందా లేదా అనేది. ఇక్కడ పాన్ న్యూ కరెక్షన్ అనేది చూసారా, దీన్ని క్లిక్ చేసామంటే కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ, అలాగే కరెక్షన్ అనేది ఇక్కడ మీద పెట్టుకోవడానికి, అంటే పాన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని పెట్టుకోవడానికి ఇక్కడ. అలాగే ట్రస్ట్ ఫార్మ్ సొసైటీ అంటే సొసైటీ కోసం, ట్రస్ట్ల కోసం పాన్ కార్డులు, డ్వాక్రా మహిళలు ఇలాంటి వాటిని అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి పాన్ లిస్ట్. మనం ఎవరెవరు పాన్ కార్డులు అప్లై చేసాము ఏంటి అనేది ఇక్కడ మనకైతే లిస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాకింగ్. మనం ఎన్ఎస్డిఎల్లో అప్లై చేసాం కాబట్టి ఎన్ఎస్డిఎల్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మీరు పాన్ కార్డ్ రిజెక్షన్ ఎందుకైంది అనేది ఈ సైట్ అనేది చూపిస్తుంది. కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఇది సర్వర్ ఇష్యూ ఉంది. ఓకే. అలాగే మీలో చాలామందికి అది వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మేము పాన్ కార్డ్ అప్లై చేయాలంటే 540 రూపాయలు వేసుకోవాలని చెప్పారు, ఎలా వేసుకోవాలి. ఇక్కడ చూడండి టాప్అప్ అనే ఆప్షన్ ఉంది అకౌంట్ సమ్మరీలో, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే న్యూ రిక్వెస్ట్ క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్కి అమౌంట్ సెండ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ ద్వారా మాకు పంపిస్తే స్క్రీన్ షాట్ మీకు నేను అమౌంట్ అనేది వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 540 కంటే తక్కువ అయినది ఈ అమౌంట్ వేసుకోకూడదు. ఓకేనా. ఇక తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు పీడిఎఫ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది, స్కానర్ అనే సాఫ్ట్వేరు. ఓకే. ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు పంపిస్తాను అన్నమాట. ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. మిగతా ఏమీ అవసరం లేదు, ఇది ఒక్కటి సరిపోద్ది. అలాగే ఎన్ఈడీస్కి కావాల్సిన వారు ఎవరైనా ఉంటే ఎక్కించుకోవచ్చు. ఇక కొత్త పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ అనేది ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే కొత్త పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ కొంచెం కిందకు వచ్చి ఈ రకంగా ఉంటుంది. ఈ ఫామ్ని అయితే మీరు 2 వైపులా ప్రింట్అవుట్ ఇచ్చుకుంటారా, సింగిల్ వైపు ప్రింట్అవుట్ ఇచ్చుకుంటారా, మీ ఇష్టం అది. ఓకే. ఇక నెక్స్ట్ కరెక్షన్ ఫామ్, పాన్ ఫామ్ ఎలా అంటే ఇక్కడ కరెక్షన్ పాన్ ఫామ్ అనేది చూసారా, దీనిపైన క్లిక్ చేస్తే సింగిల్గా ఉంటుంది ఈ రకంగా. ఇంకా మీకు ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా చూపిస్తాను నేను మీకు వీడియోలో. ఇక ఇక్కడ అనెక్సరీ ఏ అంటే కరెక్షన్ పాన్ కార్డ్స్లో ఉన్న మిస్టేక్స్ని గెజెటెడ్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ వాళ్ళ ద్వారాగా సైన్ పెట్టించేసి ఈ ఫామ్ని ఫిల్ చేసి ఇచ్చేస్తే అయిపోద్ది. ఖచ్చితంగా కరెక్షన్కి అయితే గెస్టెడ్ ఫామ్ కంపల్సరీ అండి. కొన్నిటికి అవసరం, కొన్నిటికి అవసరం లేదు, కానీ పెట్టండి ఎందుకైనా మంచిది. ఓకే. ఇక అలాగే చాలామంది కొరియర్ చేయాలని అడుగుతున్నారు. అవసరం లేదండి, వద్ద అయిన తర్వాత నాకు ఒక్కసారి మెసేజ్ చేశారు అని అంటే నేను వచ్చి కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. ఇక ఈ రకంగా అయితే సైట్ ఉంటుంది అనమాట. మీకు పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా రిటైలర్ ఐడి కావాలంటే మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, మేమైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే.